వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆపరేషన్ కగార్ను ఎదుర్కొనేందుకు సిపిఐ మావోయిస్టు పార్టీ ఏం చేయబోతోంది? వరుస వైఫల్యాలు మావోయిస్టు పార్టీలో నైరాశ్యాన్ని నింపాయా? మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడావి హిడ్మాకు కేంద్ర కమిటీ ఉద్వాసన పలికిందా? సిపిఐ మావోయిస్టు పార్టీ సాయుధ దళం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నిర్మాణం అసలు ఎలా ఉంటుంది? గొరిల్లా వార్ఫేర్ను అప్గ్రేడ్ చేయాలన్న ఆలోచన ఎవరిది? అడవి నుంచి అర్బన్ ఏరియాలకు మావోయిజం విస్తరించబోతోందా? నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మీకు విషయం చెప్పాలి. శత్రు దేశాలైనటువంటి చైనా, పాకిస్తాన్తో భారత సైన్యం జరిపినటువంటి యుద్ధాల్లో కోల్పోయిన జవాన్ల సంఖ్య కంటే దేశ అంతర్గత శక్తులైనటువంటి వామపక్ష తీవ్రవాద సంస్థతో భారత సైన్యం జరిపినటువంటి పోరాటంలో అసువులు బాసినటువంటి జవాన్ల సంఖ్య ఎక్కువని. ఇదే అసలు నిజం. ఈ చేదు నిజాన్ని దిగమింగుకోలేకే భారత ప్రభుత్వాలు ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ ప్రహర్, ప్రస్తుతం ఆపరేషన్ ఖగార్. పేరు ఏదైనా దీని ఎజెండా ఒకటే: వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలని నిరోధించడం, మావోయిస్టులను ఏరివేయడం. ప్రస్తుతం మధ్య భారతంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం అంతర్గత సైనిక చర్యను కొనసాగిస్తుంది. దీని పేరే ఆపరేషన్ ఖగార్. ఆపరేషన్ ఖగార్ అంటే అసలు అర్థం తెలుసా మీకు? ది ఫైనల్ మిషన్ అని అర్థం. అంటే ఇది ఒక ఆఖరి యుద్ధం మాత్రమే. 2026 మార్చి 31 కల్లా వామపక్ష తీవ్రవాదాన్ని భారత్లో లేకుండా చేస్తామని, మావోయిస్ట్ అనే వ్యక్తే కనపడకుండా చేస్తామని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టులకు ఒక డెడ్లైన్ కూడా విధించారు. సుమారు 1,00,000 మందికి పైగా ఫోర్స్ను దండకారణ్యంలోనే మాత్రమే మోహరించారు. డెడ్లైన్ విధించడమే కాదు, అందుకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్స్తో కూడా మావోలపై విరుచుకుపడుతున్నాయి కేంద్ర పారామిలిటరీ బలగాలు. దేశ సరిహద్దులో కాయాల్సినటువంటి సైన్యం అంతా కూడా దేశం మధ్యలోనే మోహరించి ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ అన్ని విధాలుగా భారత జవాన్లను ముందుండి నడిపిస్తూ ఆపరేషన్ ఖగార్ను ప్రస్తుతం పతాక స్థాయికి చేర్చేశాయి. మరి ఇంతటి భారత సైన్యాన్ని ఎదుర్కొనే సత్తా సిపిఐ మావోయిస్టు పార్టీకి ఉందా? ఆ పార్టీ అనుబంధ సాయుధ దళం భద్రతా బలగాలను ధీటుగా ఎదుర్కోబోతుందా? వరుస వైఫల్యాలు, సెంట్రల్ కమిటీ సభ్యులను కూడా కోల్పోయినటువంటి మావోయిస్టు పార్టీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిందా? నిజంగా అసలు సెక్యూరిటీ ఫోర్సెస్ను ధీటుగా ఎదుర్కొనేంత శక్తి సిపిఐ మావోయిస్టు పార్టీ ఆయుధ ఆర్మీ పిఎల్జీఏకుందా? మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. భూమి కోసం, భుక్తి కోసం, శ్రమదోపిడి నుంచి కార్మిక కర్షక వర్గాలను విముక్తి కోసం సిపిఐ మావోయిస్టు పార్టీ వర్గ పోరాటాన్నే ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకువెళ్ళింది. ఇందుకోసం సాయుధ ఆర్మీ అవసరమని భావించింది. 2004 మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా, సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ గ్రూప్ కలయికతో ఏర్పడినటువంటి సిపిఐ మావోయిస్టు పార్టీ 2004 సెప్టెంబర్ 21న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పేరిట ఒక సాయుధ ఆర్మీని ఏర్పాటు చేసుకుంది. సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర మిలిటరీ కమిషన్ ఆధీనంలో పిఎల్జీఏ తన విధానపరమైనటువంటి వ్యవహారాలను ముందుకు తీసుకువెళ్తుంటుంది. సిపిఐ మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసిన సమాంతర ప్రభుత్వ వ్యవస్థ జనతన సర్కార్కు ఈ సాయుధ ఆర్మీ వెన్నుదన్నుగా ఉంటుంది. దండకారణ్యంలో గొరిల్లా జోన్లను ఏర్పాటు చేసుకోవడం, శత్రువులపై వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలతో మెరుపు దాడులకు పాల్పడడం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ప్రత్యేకత. శత్రు మూకలు వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలతో దాడులకు పాల్పడిన సమయంలో ఆ వ్యూహాత్మకమైనటువంటి దాడులను తిప్పికొట్టేందుకు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కూడా
మరింత వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తుంటుంది. నిజానికి సిపిఐ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులను, పోలిట్ బ్యూరో సభ్యులను, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలను, ప్రజానికాన్ని, పార్టీ కార్యకర్తలను కాపాడడంలో ఈ సాయుధ ఆర్మీ చాలా కీలకంగా వ్యవహరిస్తుంటుంది. సెంటర్ వార్ఫేర్ అండ్ ల్యాండ్ రీసెర్చ్ అధ్యయన నివేదికల ప్రకారం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ స్ట్రెంగ్త్ 2012 వరకు 9,000 నుంచి 12,000 వరకు ఉంటుందని ఒక అంచనా మాత్రమే. ఇప్పటి వరకు అక్యురేట్గా సిపిఐ మావోయిస్టు పార్టీ అనుబంధ సాయుధ దళ సంఖ్య ఎంత, దాని బలం ఎంతవరకు ఉంటుందనే అంశంపై ఒక స్పష్టమైనటువంటి నివేదికలు ఏవీ లేవు. వార్ఫేర్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, వాటిపై అధ్యయనం చేసే అనేక సంస్థలు కావచ్చు, ఇచ్చినటువంటి నివేదికలు ఆ గణాంకాల ప్రకారమే కొన్ని విషయాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ జనతన సర్కార్కు వెనుదన్నుగా ఉంటుంది. అక్కడున్నటువంటి స్థానిక ప్రజానికాన్ని ఎప్పటికప్పుడు చైతన్యపరచడం, ప్రచారాన్ని నిర్వహించడం, ఆయుధ సంపత్తిని పెంపొందించుకోవడం, వైద్య సేవలు అందించడం, ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం, అక్కడి ఉన్నటువంటి ప్రజలకు వర్గ పోరాట సిద్ధాంతాలను నూరిపోయడం, నూతన రిక్రూట్మెంట్లు నిర్వహించడం, రిక్రూట్మెంట్ అయిన వారికి మిలిటరీ శిక్షణను అందించడం, ఇటువంటి అనేక అంశాల్లో పిఎల్జిఏ కీలక పాత్ర పోషిస్తుంటుంది. తన విధానపరమైనటువంటి నిర్ణయాలను ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చీఫ్గా, మిలిటరీ చీఫ్గా సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయన ప్రస్తుతం సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్గా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అండర్లోనే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వ్యూహాత్మకమైనటువంటి దాడులకు పాల్పడుతూ ఉంటుంది. సో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ ఆయుధ ఆర్మీ యొక్క సామర్థ్యం ఎంత, వీరి దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఎంత, మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మొత్తం 3 విభాగాలుగా ఉంటుందని మనకున్నటువంటి అధ్యయన నివేదికల ద్వారా తెల్లమవుతోంది. మొదటగా బేస్ ఫోర్స్, సెకండరీ ఫోర్స్, థర్డ్ మెయిన్ ఫోర్స్. ముందుగా బేస్ ఫోర్స్ గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సాధారణంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఆత్మరక్షణ దళాలు సిపిఐ మావోయిస్టు పార్టీ నిర్మించుకుంటుంది. మరోవైపు మిలీషియా సభ్యులు, జన మిలీషియా సభ్యులను కూడా అంటారు. సో ఈ 2 వర్గాలమైనటువంటి ప్రజానికాన్ని మావోయిస్టు పార్టీ పిఎల్జిఏలో బేస్ ఫోర్స్గా వ్యవహరిస్తుంటుంది. ఈ బేస్ ఫోర్స్కు కేవలం బాణం, విల్లంబులు, గొడ్డళ్ళు వంటి సాధారణ మానవ నిర్మితమైనటువంటి సాధారణ ఆయుధాలు మాత్రమే వీళ్ళు పొంది ఉంటారు. కేవలం ఆదేశాలు వచ్చినప్పుడు మాత్రమే, ఒక వ్యూహాత్మకమైనటువంటి దాడులకు పిఎల్జిఏ పాల్పడే సమయంలో మాత్రమే అటు జన మిలీషియా కావచ్చు, ఆత్మరక్షణ దళాలు కావచ్చు దాడులకు పాల్పడుతుంటాయి. వీటికి ఆత్మరక్షణ దళాలకు, మిలీషియా సభ్యులకు ఎటువంటి యూనిఫామ్ కూడా ఉండదు. కాకపోతే సెకండరీ ఫోర్స్ అంటూ ఒక కీలకమైనటువంటి ఫోర్స్ మావోయిస్టు పార్టీ పిఎల్జిఏలో ఉంది. దీనికి గ్రీన్ కలర్ డ్రెస్ యూనిఫామ్ను సెకండరీ ఫోర్స్ ధరిస్తూ ఉంటారు. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్వాడ్ కమిటీలు, డివిజన్ లెవెల్ స్క్వాడ్ కమిటీలు, స్పెషల్ యాక్షన్ టీంలు వంటివి పిఎల్జిఏలో సెకండరీ ఫోర్స్గా పనిచేస్తూ ఉంటాయి. వీరి వద్ద కొన్ని రైఫిల్స్, ఇతరత్ర మందుగుండు సామాగ్రి వీరికి అందుబాటులో ఉంటుంది. వీరు చాలా కీలకమైనటువంటి ఆదేశాలను ఇంప్లిమెంట్ చేస్తూ శత్రు బలగాలపై అవసరమైన రీత్యా అవసరమైన సమయంలో మాత్రమే దాడులకు పాల్పడుతూ ఉంటారు. నిజానికి పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఎప్పుడు కూడా భద్రతా బలగాల వైపు దాడులు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపదు. కేవలం తమ వైపు విజయం 80% పైగా ఉంటుందనుకుంటున్న సమయంలో మాత్రమే పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వ్యూహాత్మకమైనటువంటి మెరుపుదాడులకు పాల్పడుతుంది, భద్రతా బలగాలను మట్టుపెడుతోంది. ఇది సెకండరీ ఫోర్స్ యొక్క ప్రత్యేకత. సెకండరీ ఫోర్స్కి గ్రీన్ కలర్ యూనిఫామ్ ఉంటుంది. వీళ్ళు సాధారణ రైఫిల్స్తో పాటు కొంత మందుగుండి సామాగ్రిని కలిగి ఉంటారు. ఇకపోతే పిఎల్జిఏకు ఉన్నటువంటి అసలైనటువంటి బలం సాయుధ ఆర్మీ మెయిన్ ఫోర్స్. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పాటు తర్వాత కొన్ని నెలలకే పిఎల్జిఏ అనేక ప్లాటూన్స్ను, బెటాలియన్స్ను, కంపెనీస్ను ఏర్పాటు చేసుకుంది. ఈ కంపెనీస్, బెటాలియన్స్, ప్లాటూన్స్లో 100 నుంచి 600 వరకు పైగా కమాండర్స్ ఉంటారు.
PLGA-1, PLGA-6 చాలా కీలకమైనటువంటి క్రూరత్వం కలిగినటువంటి మావోయిస్ట్ పార్టీ ఆర్మీ ఫోర్స్గా భద్రతా బలగాలు ఎప్పుడు చెబుతూ ఉంటాయి. చాలా క్రూరత్వంగా వీళ్ళంతా వ్యవహరిస్తుంటారని సెక్యూరిటీ ఫోర్సెస్ చెప్తూ ఉంటాయి. అనేక అంబిష్లు పన్నుతూ సెక్యూరిటీ ఫోర్సెస్ను PLGA దళాలు గతంలో అనేక మార్లు మట్టుబెట్టినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ చేసినటువంటి వ్యూహాత్మక దాడి దంతెవాడలో జరిగింది, చింతల్నార్ వద్ద. ఈ ఘటనలో 75 మందికి పైగా జవాన్లు మృత్యువాత పడ్డారు. అత్యంత క్రూరంగా గొడ్డలు, విల్లంబులు, బాణాలు, కత్తులతో జవాన్లను ఒక విధంగా ఊచకోతే కోసింది PLGA సాయుధ ఆర్మీ. ఎస్, దాడి చేయడం, దాక్కోవడం, మావో చెప్పినటువంటి సిద్ధాంత పరంగా గెరిల్లా తరహా వ్యూహాత్మకమైనటువంటి దాడులకు పాల్పడడంలో PLGAకు పెట్టింది పేరు. ఈ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి మెయిన్ ఫోర్స్గా ఉన్నటువంటి ఒక్కో ప్లాటూన్స్, బెటాలియన్స్, కంపెనీస్లో దాదాపు 600 మంది సాయుధ దళ సభ్యులు ఉంటారనేది మనకున్నటువంటి సమాచారం. ఈ మెయిన్ ఫోర్సే దండకారణ్యంలో చాలా కీలకమైనటువంటి ఫోర్స్గా పనిచేస్తూ ఉంటుంది. ఈ మెయిన్ ఫోర్స్ అటు శత్రు మూకలపై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతూ ఉంటుంది, ఆయుధాలను లూటీ చేస్తూ ఉంటుంది. లూటీ చేసినటువంటి ఆయుధాలతో తిరిగి మళ్ళీ శత్రు మూకలపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ఈ PLGA వ్యూహకర్త కావచ్చు, ఈ PLGA ఏర్పాటులో ఉప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, నంబాల కేశవరావు, ఇతరత్ర అనేక సెంట్రల్ కమిటీ మెంబర్ల పాత్ర క్రియాశీలకంగా ఉందని చెప్పుకోవాలి. విప్లవ పంతాను ముందుకు సాగించాలంటే కేవలం సాయుధ ఆర్మీ ద్వారానే సాధ్యమవుతుందన్నటువంటి ఆలోచనతో CPI మావోయిస్ట్ పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని ఏర్పాటు చేసుకుంటుంది. PLGAకి స్థానికంగా ఉన్నటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల గ్రామ ప్రజలే కళ్ళు చెవులుగా వ్యవహరిస్తూ ఉంటారు. కేవలం మానవ ఆధారిత ఇంటెలిజెన్స్ ద్వారానే మావోయిస్టు పార్టీ PLGA దళాలు దాడులకు వ్యూహరచన చేస్తుంటాయి. చాలా పకడ్బందీతో శత్రుముఖలపై దాడులకు పాల్పడుతుంటాయి. PLGAలో ఉన్నటువంటి మెయిన్ ఫోర్స్ దగ్గరే అత్యాధునికమైనటువంటి ఆటోమేటిక్ మిషన్ గన్స్, AK-47, AK-57, హై అండ్ వెపన్స్, IEDs కూడా ఉంటాయనేది ఒక సమాచారం. ఇంతటి ఆయుధ సంపత్తి, ఇంతటి వ్యూహరచన చేయగలిగే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దళాలు మన దేశం ఇతర దేశాలతో జరిపిన యుద్ధాల్లో మరణించినటువంటి జవాన్ల కంటే ఎక్కువగా కూడా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీతో జరిగినటువంటి సాయుధ పోరాటంలో ఎక్కువగా జవాన్లు కోల్పోయామని చెప్పి కేంద్ర హోంశాఖ, భారత ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరి ఇంతటి సామర్థ్యం ఉన్నటువంటి పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఎందుకు కొంతకాలంగా మౌనంగా ఉంటుంది? అడపా దడపా మెరుపు దాడులు చేయడం మినహా ఎందుకు భద్రతా బలగాలపై నేరుగా ధీటుగా ఎదుర్కొనేందుకు వెనుకంజ వేస్తున్నాయి? ఇది వ్యూహాత్మకమా? మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మౌనం వెనుక ఉన్నటువంటి అంతర్గత ఆలోచన ఏంటి? అసలు పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 1 కమాండర్ మడావి హిడ్మా ఎక్కడున్నాడు? దండకారణ్యాన్ని గెరిల్లా జోన్గా మార్చుకున్నటువంటి హిడ్మా కేంద్ర కమిటీ నుంచి బహిష్కరణకు గురయ్యాడా? భద్రతా బలగాల వరుస విజయాలు PLGAలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా చేసిందా? మడావి హిడ్మా ఏం చేస్తున్నాడు? CPI మావోయిస్ట్ పార్టీ మౌనం వెనుక కారణం ఏంటి? మరింత ముందుకు వెళ్ళి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. యుద్ధం చేయడానికి ఆయుధాలు, బలగాలు ఉంటే సరిపోతుంది, కానీ యుద్ధంలో గెలవడానికి మాత్రం ఓ యుద్ధ తంత్రాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. అలాంటి యుద్ధ తంత్రాలను అమలు చేయడంలో అసలైన దిట్ట ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడావి హిడ్మా. అతి చిన్న వయసులోనే మావోయిస్టు పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదగగలిగాడు మడావి హిడ్మా. మడావి హిడ్మాకు సంబంధించి అనేక కట్టుకథలు కూడా ప్రచారంలో ఉంటాయి. హిడ్మా అనేది ఒక పేరు కాదు, ఒక వ్యవస్థ అని కూడా భద్రతా బలగాలు పలుమార్లు చెప్పినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా కోసం ఇప్పటి వరకు భద్రతా బలగాలు అవిశ్రాంతంగా గాలింపు, ఆచూకీ కూడా చేస్తుంటాయి. జాతీయ దర్యాప్తు సంస్థ సైతం పలు కేసులు మడావి హిడ్మాపై నమోదు చేసింది. విధ్వంసకరమైనటువంటి దాడులకు మడావి హిడ్మా పాల్పడతాడని కేంద్ర హోంశాఖ
సమాచారం కూడా పలుమార్లు వెల్లడించింది. అసలు మడావి హిడ్మా చేసినటువంటి దాడులు ఏంటి? కేంద్ర కమిటీలో మడావి హిడ్మాకు స్థానం ఉందా? ఇటీవల జరుగుతున్నటువంటి ప్రచారం మడావి హిడ్మాను కేంద్ర కమిటీ నుంచి తొలగించారన్న ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది? తెలుసుకునే ముందు మడావి హిడ్మా యొక్క ట్రాక్ రికార్డ్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 2010 తాడిచెర్ల ఘటనలో 76 మంది జవాన్ల మృత్యు ఉదంతం. 2012లో సుక్మా కలెక్టర్ లెక్స్ పాల్ కిడ్నాప్ ఉదంతం. 2013లో దర్బాఘాట్ కాంగ్రెస్ నేత సల్వాజుడుం అధినేత మహేంద్ర కర్మ హత్యోదంతం. 2017లో బెజ్జీ బూర్కపాల్ దాడిలో 38 మంది జవాన్ల మృత్యోదంతం. 2021లో టేకులగూడ దాడిలో 26 మంది జవాన్ల మృత్యుదంతం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 27 పైగా విధ్వంసకరమైనటువంటి ఘటనల్లో హిడ్మా చాలా కీలక పాత్ర అని చెప్తుంటారు. ఇన్విటేషన్ అంబుష్ ద్వారా భద్రతా బలగాలను ట్రాప్ చేసి మట్టుబెట్టడంలో మడావి హిడ్మాది అందవేసిన చెయ్యి అని భద్రతా బలగాలు పేర్కొంటాయి. హిడ్మాకు సంబంధించినటువంటి చాలా వరకు సమాచారం కూడా ప్రస్తుతం భద్రతా బలగాల వద్ద అందుబాటులో లేదు. కేవలం ఒక 20 ఏళ్ల నాటి ఒక ఫోటో మాత్రమే, హిడ్మాకు సంబంధించినటువంటి ఫోటో మాత్రమే భద్రతా బలగాలు సేకరించగలిగాయి. హిడ్మా స్వస్థలం ఛత్తీస్గఢ్ రాష్ట్రం జేగురుగుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుక్మా జిల్లా పరిధిలోని పువర్తి గ్రామం. హిడ్మా వయసు ప్రస్తుతానికి 55 ఏళ్ల వరకు ఉంటుందని భద్రతా బలగాల అంచనా. వ్యూహాత్మకమైనటువంటి దాడులకు పాల్పడడం, గెరిల్లా, మొబైల్, పొజిషనల్ వార్ఫేర్లో ధీటుగా పోరాడడంలో మడావి హిడ్మాది అందవేసిన చేయగా తెలుస్తోంది. ఆకస్మిక మెరుపు దాడులు చేయడం, ఆయుధ సంపత్తిని లూటీ చేయడంలో హిడ్మా చాలా కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఇటీవల 2 దశాబ్దాల కాలంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీకు, అదేవిధంగా ఇతరత్ర సానుభూతి పరులకు సంరక్షణగా మడావి హిడ్మా ఒక కీలక నేతగా ఎదిగాడు. బస్తర్కు చెందినటువంటి ఆదివాసీ యువకుడైనటువంటి మడావి హిడ్మా అనతి కాలంలోనే సిపిఐ మావోయిస్టు పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదిగాడని కూడా 2010లో జాతీయ పత్రికలు వెల్లడించాయి. మడావి హిడ్మాను కేంద్ర కమిటీలో తీసుకున్నట్లు కూడా ఒక దశాబ్దం క్రితమే అనేక వార్తా పత్రికలు వెల్లడించాయి. కానీ మడావి హిడ్మా కేంద్ర కమిటీలో స్థానం దక్కించుకున్నాడన్న అంశానికి సంబంధించి ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఎక్కడ అధికారికంగా వెల్లడించలేదు. మొత్తం 18 మంది సభ్యులతో కూడినటువంటి కేంద్ర కమిటీలో మడావి హిడ్మా ఉన్నాడా లేడా అనే అంశంపై ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టత లేదు. మడావి హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మొదటి కమాండర్గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా, ఛత్తీస్గఢ్ మిలిటరీ చీఫ్గా మాత్రమే భద్రతా బలగాలు పేర్కొనడం చాలాసార్లు చూసాం. కానీ కేంద్ర కమిటీలో మడావి హిడ్మాకు స్థానం దక్కిందని, లేదా ఇటీవలే కేంద్ర కమిటీ నుంచి ఉద్వాసనకు హిడ్మా గురయ్యాడని జరుగుతున్నటువంటి వార్తల్లో ఖచ్చితత్వం లేదు, వాస్తవం కూడా లేదు, ఒక స్పష్టత కూడా అంతకంటే లేదు. కానీ మడావి హిడ్మా ట్రాక్ రికార్డ్ మాత్రం భద్రతా బలగాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. హిడ్మా చేసే వ్యూహాత్మకమైనటువంటి దాడులను తిప్పికొట్టేందుకు భద్రతా బలగాలు అడపా దడప అనేక ఆపరేషన్స్ కూడా నిర్వహించాయి. గతంలో పలుమార్లు హిడ్మా చనిపోయాడని, గ్రేహౌండ్స్ తెలంగాణ ఏపీ గ్రేహౌండ్స్ జరిపినటువంటి ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో హిడ్మా హతమయ్యాడని కూడా గతంలో అనేక వార్తలు షికార్లు కొట్టాయి. కానీ ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీ కావచ్చు, హిడ్మా మృతికి సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా ఒక స్పష్టమైనటువంటి సమాచారం లేదు. 2010లో మడావి హిడ్మా పేరుతో ఓ వ్యక్తిని మహారాష్ట్రకు చెందినటువంటి యాంటీ నక్సల్స్ ఆపరేషన్ స్పెషల్ టీమ్ C60 కమాండోస్ అదుపులోకి తీసుకున్నారు. మడావి హిడ్మా అనేక విధ్వంసకరమైనటువంటి ఘటనల్లో పాల్గొన్నాడని, అతడే మడావి హిడ్మా అని కూడా పేర్కొనే ప్రయత్నం చేశారు. కానీ మడావి హిడ్మా పేరుతో కొన్ని వందల మంది స్థానిక యువత తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటారని కూడా ఆ సమయంలో భద్రతా బలగాలు గుర్తించాయి. మడావి హిడ్మాను పట్టుకోవడం అసాధ్యమనే పరిస్థితి కూడా ప్రస్తుతం దండకారణ్యంలో నెలకొంది. కానీ ప్రస్తుతం దండకారణ్యంలో జరుగుతున్నటువంటి సైనిక ఆపరేషన్, దాదాపు గత ఏడాది జరిగినటువంటి సైనిక ఆపరేషన్స్ ఒకసారి పరిశీలిస్తే మడావి హిడ్మా చాలా వ్యూహాత్మకమైనటువంటి దాడులకు పాల్పడినప్పటికీ భద్రతా బలగాలకు చిక్కుతాడనే ఒక ఆశ ప్రస్తుతం కేంద్ర హోంశాఖలో నెలకొంది.
ఎట్టి పరిస్థితుల్లో మడావి హిడ్మాను పట్టుకోవాల్సిందే, మట్టు పెట్టాల్సిందని భద్రతా బలగాలు చాలా ఆశతో ఎదురు చూస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు వందల సంఖ్యలో జవాన్ల మృతికి కారకుడైన మడావి హిడ్మా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ను పట్టుకునేందుకు వ్యూహాత్మకమైనటువంటి ఆపరేషన్స్ అంబుష్లు కూడా పన్నుతున్నాయి భద్రతా బలగాలు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వమే కేవలం ₹1 దాదాపు ₹1 నజరానా మావోయిస్టు హిడ్మాపై ప్రకటించుకుంది. హిడ్మాకు సంబంధించినటువంటి సమాచారం అందిస్తే పారితోషికం, ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని చెప్తోంది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. మడావి హిడ్మా ఆచూకీ ఎక్కడ, అతను ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు అనే అంశానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా ఇప్పటివరకు భద్రతా బలగాలు సంపాదించలేకపోయాయి. 5.5 అడుగుల ఎత్తు, సన్నటి శారీరక దృఢత్వం కలిగినటువంటి హిడ్మా స్థానిక ఆదివాసీ యువతకు ఆరాధకుడిగా ఉంటాడని అక్కడ ఉన్నటువంటి యువత పేర్కొంటుంది. అతన్ని ఒక లీడర్గా అక్కడ ఉన్నటువంటి యువత చూస్తుందని కూడా చాలామంది చెబుతూ ఉంటారు. హిడ్మాను కలిసిన వారు చాలా తక్కువ, కానీ హిడ్మా చాలా సావధానంగా ఎవరు ఏది చెప్పినా వింటాడు, నోట్ చేసుకుంటాడని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆదివాసీ ప్రజలు చెప్తుంటారు. తమ సమస్యల పరిష్కారంలో హిడ్మా ముందుంటాడు అని కూడా చెప్తుంటారు. కానీ భద్రతా బలగాల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం హిడ్మా వ్యూహాత్మక మెరుపుదాడులకు పాల్పడుతుంటాడు. హిడ్మా ఆపరేషన్లో వెనకుండి ఫోర్స్ని ముందుండి నడిపిస్తూ ఉంటాడు అనేది చాలా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు చెప్తున్నాయి. దాదాపు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీనే విస్మయానికి గురి చేసినటువంటి వ్యూహాత్మక ప్రణాళికలు రచించినటువంటి వ్యక్తిగా మడావి హిడ్మాను మావోయిస్టు పార్టీ పేర్కొంటుంది. దాదాపు సుదీర్ఘకాలం పాటు ఆ స్థాయిలో వ్యూహరచన చేయడం, మెరుపుదాడులు చేయడం ఏ నేత కూడా సాధ్యం కాలేదు. అటువంటి ఆదివాసీ ఫైటర్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడావి హిడ్మా ప్రస్తుతం బ్రతికున్నాడా, లేడా, ఎక్కడున్నాడు అనే అంశానికి సంబంధించి కూడా ఆధారాలు లేవు. మడావి హిడ్మా ఒక పేరా, అదొక వ్యవస్థ, అదొక స్ట్రక్చరా అనే అంశానికి సంబంధించి కూడా భద్రతా బలగాల దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. కానీ ఎట్టి పరిస్థితులలో మడావి హిడ్మాని పట్టుకుంటాం, మట్టు పెడతామని చెప్పి భద్రతా బలగాలు పదే చెబుతూ ఉంటాయి. ఇంతకీ మడావి హిడ్మా ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, కేంద్ర కమిటీలో అతనికి సభ్యత్వం ఉందా లేదా, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్గానే మడావి హిడ్మా కొనసాగుతున్నాడా అనే అంశానికి సంబంధించి సిపిఐ మావోయిస్టు పార్టీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇది హిడ్మా ట్రాక్ రికార్డ్, హిడ్మా యొక్క నైపుణ్యం, యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ నిర్వహించడంలో, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని ముందుకు నడిపించడంలో హిడ్మా పాత్ర. మరింతటి సైద్ధాంతిక సామర్థ్యం, ఆయుధ సామర్థ్యం, సాయుధ సామర్థ్యం ఉన్న సిపిఐ మావోయిస్టు పార్టీ ఆపరేషన్ కగార్ను ఎదుర్కొనేందుకు ఎందుకు తడబడుతుంది అనుమానం మీకు రావచ్చు. కానీ నిజానికి ఆపరేషన్ కగార్ను ఎదుర్కొనేందుకు మావోయిస్టు పార్టీ సంసిద్ధంగా లేదు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వ్యవస్థాపకుడైనటువంటి మావో జెడాంగ్ సిద్ధాంతాలను పురిడి పోసుకున్నటువంటి సిపిఐ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను నిశితంగా పరిశీలిస్తే శత్రువు బలంగా దాడి చేస్తున్నప్పుడు, మూకుమ్మడిగా దాడికి పాల్పడుతున్నప్పుడు కొంతకాలం సంయమనంగా ఉండాలనేది మావో జెడాంగ్ సిద్ధాంతం. దాదాపు 80% విజయం తమ వైపు ఉంటే తప్ప సాయుధ దళం దాడి చేయకూడదు అనేది కూడా మావోయిస్టు పార్టీ యొక్క ప్రణాళికల్లో ఉంటుంది. సో కారణం ఏదైనా కానీ మావోయిస్టు పార్టీ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దళాలు వ్యూహాత్మకమైనటువంటి మెరుపు దాడులకు మాత్రమే పాల్పడుతుంటారు. ప్రత్యక్ష దాడులకు దాదాపుగా పాల్పడరు. కానీ ప్రస్తుతం దండకారణ్యం వ్యాప్తంగా సాగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ పతాక స్థాయికి చేరడం నిజానికి సిపిఐ మావోయిస్టు పార్టీని ఒకంత కుదిపేస్తుంది. చలపతి లాంటి కీలక అగ్రనేతలు కోల్పోవడం ఆ పార్టీలో కొంత ఆత్మస్థైర్యాన్ని కూడా స్తంభింపజేసింది. కానీ మావో జెడాంగ్ సిద్ధాంతాలు మాత్రం కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి. ఆధునిక యుగంలో సుదీర్ఘ సాయుధ పోరాట పంతాను అనుసరించిన మావో జెడాంగ్ సిద్ధాంతాలను, మార్గాలను మావోయిస్టు పార్టీ నిరంతరం అధ్యయనం చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆపరేషన్ కగార్ను కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా విప్లవ సంస్థలు ఎదుర్కొన్న ఇబ్బందులను, పోరాడినటువంటి మార్గాలను సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రస్తుతం అన్వేషిస్తోంది. అందులో భాగంగానే
చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలను సిపిఐ మావోయిస్టు పార్టీ అమలు చేయబోతుందంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటి వరకు అడవిని నమ్ముకొని అడవినే గెరిల్లా వార్ఫేర్గా ఏర్పాటు చేసుకున్న సిపిఐ మావోయిస్టు పార్టీ ఇకపై అర్బన్ వార్ఫేర్ను రూపొందించుకోబోతోంది. అడవులకే పరిమితమైనటువంటి మావోయిజాన్ని అర్బన్ ఏరియాలకు కూడా విస్తరించాలని సిపిఐ మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతోంది. ఆయుధం మినహా సైద్ధాంతిక విధానాల ద్వారానే రాజ్యంపై దండెత్తాలని సిపిఐ మావోయిస్టు పార్టీ భావిస్తోంది. గెరిల్లా వార్ఫేర్, మొబైల్ వార్ఫేర్, పొజిషనల్ వార్ఫేర్లో ఆరితేరిన సిపిఐ మావోయిస్టు పార్టీ పిఎల్జిఏ విభాగం కొద్ది కాలం సంయమనంతో ఉండాలని ఆలోచన చేస్తోంది. అర్బన్ వార్ఫేర్ను క్రియేట్ చేసుకొని మైదాన ప్రాంతంలో సైద్ధాంతిక భావజాలని విస్తరింపజేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దళాలు కూడా కొంత సంయమనంగా ఉన్నాయి. దండకారణ్యంలో వ్యూహాత్మక మెరుపుదాడులకు మినహా ఎక్కడ కూడా ప్రత్యక్ష దాడుకులకు పాల్పడటం లేదు. అయితే దండకారణ్యంలోని అబూజ్మడ్ అటవీ ప్రాంతం కావచ్చు, ఇతరత్ర సేఫ్ జోన్లుగా ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకత్వానికి సేఫ్ జోన్లుగా ఉన్నటువంటి వారిని తమంతట తాము రక్షించుకునేందుకు దండకారణ్యంలో గొరిల్లా వార్ఫేర్ను ఇంటెలిజెంట్ వార్ఫేర్గా మావోయిస్టు పార్టీ అప్గ్రేడ్ చేయబోతోంది. ఇంటెలిజెంట్ వార్ఫేర్కి అర్థం ఆయుధ సంపత్తిని పెంచుకోవడం, ఉన్న యుద్ధ భూమిని వ్యూహాత్మకంగా మలుచుకోవడం, శత్రువులకు ప్రవేశం లేకుండా శత్రు దుర్భేద్యంగా తయారు చేసుకోవడం కోసం సిపిఐ మావోయిస్టు పార్టీ కూడా తమ యుద్ధ వ్యూహాలను మరింత అప్గ్రేడ్ చేస్తోంది. అత్యాధునిక డ్రోన్లు, ల్యాక్ మిషన్లు, మందుగుండి సామాగ్రిని దిగుమతి చేసుకుంటుంది. అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, యూరియా వంటి కెమికల్స్తో విధ్వంసకరమైనటువంటి ఐఈడి బ్లాస్ట్లకు సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటి వరకు మనకందుతున్నటువంటి నిఘా వర్గాల సమాచారం ప్రకారం మానవాళికి అత్యంత ప్రమాదకరమైనటువంటి కెమికల్ బాంబ్స్ను సిపిఐ మావోయిస్టు పార్టీ సమీకరించుకుంటుందని ఒక ప్రచారం కూడా ఉంది. నిజానికి అదే నిజమైతే, అదే వాస్తవమైతే సిపిఐ మావోయిస్టు పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి దండకారణ్యం, బేస్ ఏరియా ఉన్నటువంటి అబూజ్మడ్ ఏరియాలో శత్రువులు అంటే భద్రతా బలగాలు ప్రవేశించడం కొంత ఇబ్బందికరమైనటువంటి సమస్యగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సైనిక శిబిరాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాంతం నుంచి కేవలం 5 కిలోమీటర్ల వరకు మాత్రమే కేంద్ర పారామిలిటరీ బలగాలు ఏరియా డామినేషన్ నిర్వహిస్తున్నాయి. కానీ దండకారణ్యంలోకి చొచ్చుకెళ్ళి సైనిక శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి సర్జికల్ స్ట్రైక్స్ చాలా స్వల్పంగా మాత్రమే విజయాలను అందిస్తున్నాయనేది మనకున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ దండకారణ్యంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ మాత్రం పతాక స్థాయికి చేరుకుంది. కానీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చిన డెడ్ లైన్ ప్రకారం మావోయిజాన్ని నిజంగా భారత ప్రభుత్వం అంతం చేయగలుగుతుందా అంటే విభిన్న సమాధానాలు, భిన్నమైనటువంటి అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. 2026 మార్చి 31 వరకు నక్సలైట్లను అరికట్టగలుగుతారేమో కానీ నక్సలిజాన్ని, మావోయిజాన్ని అణచివేయలేరు అనే సమాధానం మావోయిస్టు పార్టీ సానుభూతి పరుల నుంచి వ్యక్తమవుతోంది. ఎప్పటికైనా కేంద్ర హోంశాఖ అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు గొరిల్లా వార్ఫేర్ను అర్బన్ వార్ఫేర్గా మావోయిస్టు పార్టీ రూపాంతరం చేయాలన్న ఆలోచనకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పటికే ఉపా లాంటి కఠినమైనటువంటి చట్టాలను కూడా కేంద్ర హోంశాఖ, భారతీయ న్యాయ వ్యవస్థ కూడా తీసుకొచ్చాయి. సో అర్బన్ వార్ఫేర్గా మారుతున్నటువంటి మావోయిస్టుల రూపాంతర వ్యవస్థను అణచివేయాల్సినటువంటి సందర్భం ప్రస్తుతం భద్రతా బలగాలకు, కేంద్ర హోంశాఖకు ఏర్పడుతోంది. ఇంతకీ ఈ ఆధునిక ఆటవిక యుద్ధంలో ఎవరు గెలుస్తారు? మావోయిజం కొన ఊపిరితో ఉందన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు నిజమవుతాయా లేదా తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఇది వినలేస్ హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV దండకారణ్యం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.